రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నంచర్ల గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు విస్తృతంగా చేపట్టారు. ఇందులో భాగంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరూరు మీనాక్షి నాయుడు, చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ కొండా పురుషోత్తల్లు శుక్రవారం నంచర్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ఈ 2.5 కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు రీతిలో వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలో విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీటీసీ శివలింగప్ప, నాయకులు పత్తికొండ సంజప్ప, రవితేజ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమంటే ఈరోజు ప్రతి డోర్ టు డోర్, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి నాయకులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్లకు ఏం కావాలి అని చెప్పి అడిగి వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క అవకాశం ఉన్న గవర్నమెంట్ ఇచ్చే ఏ అవకాశం ఉన్న పథకాలన్నింటినీ కూడా వాళ్ళకు అందేలా చేసే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది, ప్రతి నాయకుని మీద ఉంది. కాబట్టి మేమందరం కూడా ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏం కావాలి అని అడుగుతూ ఆ గ్రామంలో ఏ నీటి సౌకర్యం అయితేనేముంది, రోడ్డు సౌకర్యం అయితేనేముంది, ఇతరాత్ర సౌకర్యాలు, సంక్షేమము, అభివృద్ధి రెండు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈరోజు జ్యోతమ్మక్క గారి ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుకు నడుస్తూ ప్రతి గ్రామంలోనూ మేము తిరుగుతూ ఈ అందరి సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గవర్నమెంట్ వాళ్ళకి మన ప్రజలు చెప్తున్నారు, దాన్ని గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయడానికి మేము మా నాయకులు మేమంతా నమస్కారం. మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక సంక్షేమ విజయాలు, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు, అలాగే మన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వర్యులు వైకుంఠం జ్యోతమ్మ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు చిప్పగిరి మండలంలోని నంచాల గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రోగ్రాం చేసి వాళ్ళకి ఏ పథకాలు అందుతున్నాయో, ఏ పథకాలు లేదో అని తెలుసుకొని ప్రతిదీ వాళ్ళ ద్వారా నోటిఫై చేసుకొని మనము ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సంక్షేమము విజయాలనే ప్రోగ్రాం ద్వారా ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం వాళ్ళకి మనం ప్రవేశపెట్టిన ముఖ్యంగా సూపర్ 6 పథకాల గురించి, ఎన్టీఆర్ పెన్షన్ అయితేనేమి, అలాగే తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభవ, అలాగే అన్న క్యాంటీన్లు, తర్వాత ప్రతిదీ వాళ్ళ సమస్యలు, వాళ్ళకి పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని వారికి ఎవరికైతే అందడం లేదో, ఎవరికైతే అర్హత ఉండి పథకాలు అందడం లేదో అట్లాంటి వారిని గుర్తించి వారిని నోటిఫై చేసుకొని తగిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్య తీర్చే విధంగా మాట్లాడి వాళ్ళకి సమస్య తీర్చాలని మా ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశము. తద్వారా మా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలకి తోడుగా ఉంటూ వారి అభ్యున్నతకి తోడుగా ఉంటుందనే తెలియజేసేవాడికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. మనకి ఎప్పటికీ బడుగు బలహీన వర్గాలకి ఎప్పటికైనా తోడుగా ఉండేది పసుపు జెండా మాత్రమే తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.